గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు ప్రతినిత్యం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ప్రతి ఆశీర్వాదమును మీ కొరకు దేవుడు అనుగ్రహించి నడిపించును కాక. ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన మనం ఇంకా దేవునికి సమీపంగా ఉంటాం. మనం మార్చుకోవాల్సినవి మార్చుకుంటాం. దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సినవి మనము నేర్చుకుంటాం. ప్రతి ఉదయము ఇలా ఒక వాక్యం తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట 120వ దావీదు కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ఈరోజు దేవుని యొక్క మాట 120వ దావీదు కీర్తన 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ, ఈరోజు ఇక్కడ ఇది దావీదు యొక్క యాత్రా కీర్తన. ఆయన యాత్రలో, ఆయన ప్రయాణంలో, ఆయన మార్గములో, ఆయన ప్రయాణము చేస్తున్నటువంటి వాటిలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన అడుగుతూ ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు కదా. చాలా శ్రమ, చాలా శోధన. దావీదు విషయంలో చూస్తే దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళిక, సూచన దేవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రణాళికలు అవన్నీ కూడా నెరవేర్పు జరగటానికి అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి శోధనలు దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయమున, ఆ శ్రమల్లో, ఆ యొక్క శోధనలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ శ్రమలన్నిటిలో నుండి యెహోవా అతనికి ఏం చేసి ఉన్నాడంట? ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, అతనికి జవాబు ఇచ్చి ఉన్నాడు కదా. మన జీవితంలో మనమున్నటువంటి శ్రమలో, మనమున్నటువంటి శోధనలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి సమీపముగా ఉన్నప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు. మనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడే ఇంటూ ఉన్నాడు. మన ప్రతి ఒక్క మొరను ఆయన ఆలకించేటువంటి దేవుడే ఇంటూ ఉన్నాడు. నువ్వు శ్రమలో ఉన్నావా? కన్నీరులో ఉన్నావా? భయంలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు? ధైర్యం లేదు ప్రభా, నేను ముందుకి కొనసాగించబడలేకపోతూ ఉన్నాను, నా జీవితంలో ముందుకి నేను వెళ్ళలేకుండా ఉంటున్నాను ప్రభా, నేను శ్రమలో ఉన్నానని కన్నీరు కారుస్తున్నావా? ఈరోజు ప్రియబిడ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి శ్రమలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీకు జవాబునిస్తాడు. దేవుడు నీకు ఉత్తరాన్ని ఇస్తాడు. దేవుడు నీకు జవాబునిచ్చి ఆయనను మహిమపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఏ శ్రమలో నువ్వు ఉన్నా సరే, ఏ శోధనలో నువ్వు ఉన్నా సరే, ఏ దుఃఖంలో నువ్వు ఉన్నా సరే, ఆయన వైపు చూడు. దేవుడు నీ సన్నిధిలో నీ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు జవాబిస్తాడు. జవాబు లేనటువంటి ప్రార్థన ఏది కూడా లేదు మన జీవితంలో. ఆయన కరెక్ట్ టైంకి ఆయన మన జీవితంలో కార్యం చేస్తూ మనల్ని ఆయన ముందుకి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. శ్రమలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, భయంలో ఉన్నా, వేదనలో ఉన్నా, ప్రసవాదనలో ఉన్నా నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు నీ మోకాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఉంచు, ప్రార్థన చేయి. ఆయన నీకు జవాబిస్తాడు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నీ కార్యం జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరం, మేమందరం కలిసి నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం. శ్రమలో మేము నీకు మొరపెట్టినప్పుడు నువ్వు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు, మాకు జవాబునిచ్చేటువంటి దేవుడో ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ఏ శ్రమలో, ఏ కష్టంలో, ఏ శోధనలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో ఉన్నారో వారి ప్రతి శ్రమను, ఇరుకును, ఇబ్బందిని తీసివేసి జయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. వారు మొరపెడుతూ ఉన్నప్పుడు వారి ప్రతి మొరకు ఉత్తరంనిచ్చి, వారి ప్రతి మొరకు జవాబునిచ్చి, వారి ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకించి అంగీకరించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి నిత్యము వారికి తోడయించండి. వారి ప్రతి అవసరతను అక్కను తీర్చి నీవే బలపరిచి, దీవించి, సహాయము చేసి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతి బిడను నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.